హెడేక్గా ఉందా? టీ తాగుతావా? ఎక్కువ ఆలోచించద్దు. గౌతమ్ గురించి నీకు తెలుసు కదా. లీవ్ ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, టీ తీసుకొస్తా. కూర్చో. శామ్ టీ. ఓకే. తీసుకో. శామ్, ఆ తాత పెద్ద జ్ఞానండి. ఆయనతో గొడవపడి ఈ ఊరు వచ్చేసానండి. ఏ? నేనేనండి ఆయన మాటిని ఎక్కించుకోలా. నేను పుట్టిందే అడవిలోనండి. వంశ పారంపర్యంగా ఇలాగేనండి. నిజమేంటంటే కొన్నేళ్ల క్రితం మమ్మల్ని అడవి నుంచి తరివేశారు. ఇంతకుముందు నా చిన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇల్లు కట్టించేవాళ్ళు. అదంతా మాకు అసలు ఇష్టం లేదండి. ఆ విధంగానండి ఈ మనుషులు అడవిలోకి రావటం, అడవిని నాశనం చెయ్యటం మా వాళ్ళకి అసలు ఇష్టం లేదండి. ఈ విషయం మా తాతకి చెప్పండి అనుకోండి, మా తాత ఏం చేస్తారంటే, ఆ పాత ఇల్లుంది చూడండి, అక్కడ ఆ చెట్టు వేరు అలా పాకుతూ ఉంటుంది. దాని పక్కకి వెళ్ళి చూసి ఓహో అని నవ్వుతాడండి. చాలా మంది మా తాతను చూసి జ్ఞాని అంటారు, కొంతమంది పిచ్చోడంటారు. కానీ ఆయన అప్పుడు ఎందుకలా నవ్వాడని నాకు అర్థం కాలేదు. బాగా ఆలోచిస్తే ఆయన ఎందుకలా నవ్వాడని ఇప్పుడు తెలిసింది. అక్క, చిన్న వయసులో విత్తనం నాటి మొక్కని పెంచారా? పెంచాను. అప్పుడు నీకు తెలిసి ఉంటుంది అక్క. ఇప్పుడు ఓ విత్తనం నాటారనుకోండి, అది పెరగాలంటే దానికి కావాల్సిన మట్టి, ఎరువు, నీరు అన్ని పెట్టాలండి. అప్పుడే అది మొలుస్తుంది. ఇలా ఎన్నో వందల విత్తనాలు నాటితే కొన్ని విత్తనాలే మొక్కలుగా పెరుగుతాయి కదక్కా. అలా ఉండేటప్పుడు సిమెంట్ పూసిన ఇంట్లో ఎలా వేర్లు పైకి ఎక్కుతాయండి? దీన్ని మీరు ఏవైనా అనండి, విజ్ఞానం అది ఇది అని కూడా చెప్పుకోండి, కానీ నాకు అర్థమైంది ఒక్కటేనండి. మన భూమి ఉంది కదా, భూమి ఒక్కో నిమిషం మనతో మాట్లాడుతూనే ఉందక్క. అది కరెక్ట్గా చెప్తుందక్క. ఏమని తెలుసా? నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు, వీలైతే నా నుంచి నిన్ను కాపాడుకో అంటోంది. Sounds like Gaia hypothesis. అర్థం కాలేదు. It's not a hypothesis anymore. It's a scientific theory.
నా బొరగేది ఎక్కట్లేదండి. అర్థమయ్యేలా చెప్దాం. నైన్టీన్ సిక్స్టీస్లో మనమే ఇన్ ద సెన్స్ మన సైన్స్ డెవలప్మెంట్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల ఈ భూమి వేడి తాపాన్ని అధికం చేస్తున్నామన్న ఐడియా బాగా పాపులర్ అయింది. అప్పుడు ఎంతో మంది సైంటిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ ఈ తాపాన్ని ఎలా తగ్గించాలో ఆలోచించడం మొదలెట్టారు. అప్పుడే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ జేమ్స్ లవ్లాక్ అనే ఆయన ఈ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ప్రకారం మన భూమి మొత్తం ఒక ప్రాణం ఉండే ఆర్గానిజం. మన శరీరంలో కొన్ని కోట్ల క్రిములు ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటివి. ఆ క్రిములలాగే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. ఈ భూమి మన జీవనానికి తగ్గట్టు వేడిని అడ్జస్ట్ చేస్తూ మనకిస్తుంది. ఒకవేళ మన శరీరంలో ఉండే ఒక క్రిమి యొక్క సంఖ్య అధికమవుతే ఏమవుతుందో చెప్పు. బాడీ ఆటోమేటిక్గా దాన్ని సరిచేసే పని స్టార్ట్ చేస్తుంది. లైక్ జ్వరం వస్తుందక్క. ఫీవర్ అంటే ఏంటి? శరీరం వేడెక్కుతుంది కదా. ఆ టైప్లోనే ఇప్పుడు ఈ భూమి వేడెక్కుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఇప్పుడు ఈ భూమికి వచ్చిన ఫీవర్. ఇది ఒక్క సైన్. మన బాడీ ఎలాగైతే ఫీవర్ మూలంగా ఎక్స్ట్రా క్రిముల్ని నాశనం చేస్తుందో ఆ విధంగానే ఈ భూమి మనల్ని నాశనం చేసే ప్రాసెస్ ని మొదలెట్టింది. ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇదే విధంగా ఎన్నోసార్లు మనకు ముందు జీవించిన ఎన్నో జీవాలకి చేసింది. దిస్ ఇస్ ద 6th ఎక్స్టింక్షన్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితం కథ మొత్తం చదివారు కదక్క. నీకు ఏమి అర్థమైంది? నేను చెప్తే మీకు అర్థం కాదు. భూమిక ఎవరు? ఆటిజం వల్ల భూమిక వేరెవరో కాదండి, ఈ భూమే అక్క. ఆ కథని ఇంకోసారి బాగా గమనించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తనకి మంచి చెడు తెలియదక్క. ప్రేమించడము, ఆదరించడమే తెలుసు. తన మీద నకిలీ వాటిని వేస్తే ఒప్పుకోదు. తనకంటూ ఓ పద్ధతి ఉందక్క. దాన్ని మారిస్తే తను తట్టుకోలేదక్క. ఈ భూమిని నేను కట్టుబాటులోకి తీసుకోగలనన్నదే లేదండి. పేపర్ కి బయట పెయింట్ చేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా? తనకి కట్టుబాట్లాడవి లేవక్క. అలా మీరు మీ ఇష్టానికి తనని ఏలాలంటే అదే న్యాయం చెప్పండి. మన స్కూల్లో నిన్ను చేర్చుకున్నారు. భూమికకి ఇవన్నీ అక్కరలేదు. మీరందరూ పిచ్చోలండి. ఇన్ని లైఫ్ ఫామ్స్ ని సస్టైన్ చేసుకున్న దీని ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకునే కెపాసిటీ మన ఎవరికి లేదు. మీ ఇష్టానికి మీరు ఏమైనా చేస్తారు. తను మిమ్మల్ని ఏవి చెయ్యదనుకుంటున్నారు, అంతే కదకా? తను కన్నెర చేస్తే ఒక్కడు కూడా ఉండలేడు. మీ ఆటల్ని అది సాగనవ్వదు. శామ్, అదితి,
శృతి